ఆర్థిక ఉగ్రవాది జగన్ రెడ్డి అబద్ధాలు అంటూ మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అందపాతాళంలోకి నెట్టివేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని శాసనమండలి చీఫ్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. చెప్పిన అబద్ధాన్ని మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్ రెడ్డి ఆరితేరాడని ధ్వజమెత్తారు. ఆమె విలేకరుల సమావేశంలో జగన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించిన తీరు జగన్ రెడ్డి సంస్కారహీనుడనడానికి నిదర్శనం. చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రముఖిలా ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన నీ చంద్రముఖి ప్రవర్తనను చూసి ఓటర్లు రజనీకాంత్లా మారి నీ మాడు పగలగొట్టినా బుద్ధి రాలేదు. ఆర్థిక ఉగ్రవాదే ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసుల్లో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోయిన వ్యక్తి విలువలు, విశ్వసనీయత, విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు గంటల పాటు కూటమి ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ఆడాడు. మీడియాను దొంగల ముఠా అంటూ కొన్ని ఛానళ్లపై ఆయన విరుచుకుపడ్డాడు. జగన్ రెడ్డి కన్నా మరో దొంగల ముఠా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేదని ప్రజలు గుర్తించే ఇంటికి పంపారని హితవు పలికారు. 90% ఆర్థిక నేరగాళ్లు, హత్యలు, మహిళలను మోసం చేసిన వాళ్ళకి ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చి మీరు దొంగల ముఠా అంటూ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి విధ్వంసం చేసిన ప్రజా రాజధాని అమరావతి, పోలవరాన్ని నేడు చంద్రబాబు వేగవంతం చేశారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. నేడు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అది 90% పూర్తి కాబోతోందని దావోస్ పర్యటనతో తేలిపోయింది. జగన్ రెడ్డి నాశనం చేసిన అనేక సంక్షేమ పథకాలను చక్కదిద్దుతున్నారు. 4,000 సామాజిక పెన్షన్, దివ్యాంగులకు 6,000, మంచంలో ఉన్న వారికి 15,000 పెన్షన్ అందించి దాదాపు 64 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. లేని చట్టాలను తీసుకొచ్చి రాష్ట్రంతో జగన్ రెడ్డి 5 ఏళ్లు ఆడుకున్నాడు. 30,000 మంది ఆడపిల్లలు ఏమయ్యారో తెలియలేదు. రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చాడు. విద్యారంగాన్ని జగన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. నేడు కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపింది. గాడి తప్పిన విద్యారంగాన్ని లోకేష్ గాడిలో పెట్టేందుకు అహర్నిశాలు కష్టపడుతున్నారు. 80% విధానపరమైన నిర్ణయాలను తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య, పాఠశాలలో అనువైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి పారిశ్రామిక రంగాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. విశాఖపట్నాన్ని నాశనం చేసి ఋషికొండపై సుమారు 500 కోట్లతో విశాలమైన భవనాన్ని కట్టుకున్నాడు. ప్రజాధనాన్ని వృధా చేసిన ఆయన నేడు ఉత్తముడిలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. నేడు విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఏకంగా దేశ ప్రధానే వచ్చి శంకుస్థాపన చేయించిన ఘనత చంద్రబాబుది. స్టీల్ ప్లాంట్ను అమ్మేసి ఆస్తులు పంచుకుందామని జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఆర్థిక భరోసాతో పాటు శాశ్వత పరిష్కారాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది. పెట్టుబడుల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే రాష్ట్రానికి 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. జగన్ రెడ్డి నాశనం చేసిన విద్యుత్ రంగాన్ని నూతన సంస్కరణలు తీసుకొచ్చి కాపాడారు చంద్రబాబు నాడు టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని గత వైసీపీ రద్దు చేసి బ్లాక్లో ఇసుకను అమ్ముకుని 1,000 కోట్లు సంపాదించారు. ఇసుకను దూరం చేసి భవన నిర్మాణ రంగాన్ని అందపాతాళానికి జగన్ రెడ్డి నెట్టారు. కూటమి వచ్చాక ఇసుకను ఉచితం చేసి భవన నిర్మాణ రంగాన్ని కాపాడారని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పుల గురించి ఆర్థిక ఉగ్రవాది కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టే ముందు అప్పుల గురించి పూర్తి అవగాహనతో పెట్టాలని సూచిస్తున్న నాడు జగన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలు కేవలం 6.46 లక్షల కోట్లు మాత్రమే అని చెబుతున్నాడు. కానీ 1,40,000 కోట్ల ఇతర బకాయిలు చెల్లించాల్సి ఉంది. బడ్జెట్ ఇతర అప్పులు 2 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇవన్నీ కలిపితే 10 లక్షల కోట్లకు పైగా జగన్ రెడ్డి అప్పులు చేసినట్లు తేలింది. ఇన్ని అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేసి నాశనం చేసిన ఆర్థిక విధ్వంసకుడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పెట్టిన బకాయిలను తీర్చడానికి రోజుకు 18 గంటలు చంద్రబాబు పని చేయాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు 2,200 కోట్లు, ధాన్యం కొనుగోలు బకాయిలు 1,674 కోట్లు, ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాల్సిన బకాయిలు 7,800 కోట్లు, ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలు 20,000 కోట్లు, విద్యాశాఖలో బకాయిలు 3,800 కోట్లు,
ఆఖరికి చిక్కీలకు కూడా 200 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయాడు జగన్ రెడ్డి. కూలీలకు కూడా ఉపాధి హామీ బకాయిలు 2100 కోట్లు పెట్టిన పార్టీ వైసీపీ. ఇలా అన్ని శాఖల్లో బకాయిలు పెట్టి పోయారు. విద్యను బోధించే వారి విలువ కూడా ఆయనకు తెలియదు. అది తెలియకనే కరోనా సమయంలో మద్యం దుకాణాల ముందు కాపలాకు డ్యూటీలు వేయించాడని విరుచుకుపడ్డారు. వైసీపీ కార్పొరేటర్లే తమ పార్టీలకు వచ్చేస్తామని బతిమలాడుకుంటున్నారు. స్థానిక సంస్థలో బీసీలకు 16% రిజర్వేషన్ తీసేసి చోద్యం చూసిన జగన్ రెడ్డి నేడు మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. నేడు చట్టబద్ధంగా మున్సిపాలిటీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. కానీ జగన్ రెడ్డి హయాంలో మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికల్లో జరిగినవి ఎలక్షన్స్ కావు, సెలక్షన్స్ అని తెలిపారు. జగన్ రెడ్డి పుణ్యమా అంటూ వచ్చిన 151 సీట్లు పాయే. సొంత చెల్లి పాయే. ప్రెస్ స్టేషన్లో జగన్ రెడ్డి బుర్రా పాయే. త్వరలో పులివెందులా పాయే. బెంగళూరు ప్యాలెస్ నుంచి జైలుకు పాయే. ఇది తథ్యం. ఆఖరికి తల్లి కూడా పాయే. జగన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. మద్యపాన నిషేధం పాయే. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తారని చెప్పిన మాట పాయే. ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ పాయే. బీసీ సంక్షేమానికి ఏటా 15,000 కోట్లు ఇస్తానన్న మాట పాయే. అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తానని చట్టం తీసుకొస్తామన్న హామీ పాయే. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల బీమా ఇస్తామన్న మాట పాయే. అర్చకులకు పాయే. కుల మతతత్వం లేని సమాజ వర్గం కోసం పాటు పడతామన్న మాట పాయే. సిపిఎస్ రద్దు పాయే. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ మాట పాయే. 27% ఐఆర్ హామీ పాయే. స్కూల్స్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతామన్న మాట పాయే. జాబ్ క్యాలెండర్ పాయే. ఇలా సుమారు 199 వాగ్దానాలన్నీ పాయే. ఈ హామీలను గంగలో కలిపాడు కాబట్టే ప్రజలు జగన్ రెడ్డిని, వైసీపీని గంగలో కలిపేశారని హితవు పలికారు. అన్ని వ్యవస్థలను కూటమి వచ్చిన 7 నెలల్లోనే గాడిలో పెట్టాం. జగన్ రెడ్డి పెట్టిన బకాయిలను ఒక్కొక్కటిగా తెచ్చుకుంటూ వస్తున్నాం. ఇది చూసి వారవలేని జగన్ రెడ్డి బోటకపు ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అబద్ధాన్ని నిజాలుగా చిత్రీకరించాలనే కుతంత్రాన్ని జగన్ రెడ్డి ఇకనైనా మానుకోవాలని అనురాధ హితవు పలికారు.